మన ఈసీ ఫామ్లో కూలింగ్ ప్యాడ్స్ నుండి వచ్చే నీటి చినుకులు మొదటి పార్టీషన్ దగ్గర లిటర్పై నేరుగా పడితే కొన్ని ముఖ్యమైన సమస్యలు ఎదురవుతాయి. మొదటిగా ఆ ప్రాంతంలోని లిటర్ త్వరగా తడిగా మారి డ్యామేజ్ అవుతుంది. తడి లిటర్లో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా మరియు జెర్మ్స్ వేగంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. రెండవది, తడి లిటర్ వల్ల అమ్మోనియా గ్యాస్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. అమ్మోనియా స్థాయి పెరిగితే చిక్స్కి కళ్ళ ఇన్ఫెక్షన్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, సిఆర్డి వంటి శ్వాసకోశలు వ్యాధులు వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. ఈ సమస్యలను తగ్గించడానికి కూలింగ్ ప్యాడ్ ముందు సుమారు 1.5 ఫీట్ ఎత్తులో గ్రీన్ మెస్ ఏర్పాటు చేశాము. ఈ మెస్ ఒక ఫిల్టర్ లాగా పనిచేసి కూలింగ్ ప్యాడ్స్ నుండి వచ్చే వాటర్ డ్రాప్లెట్స్ను అడ్డుకుని గాలిని మాత్రం సాఫీగా లోపలికి అనుమతిస్తుంది. దీనివల్ల మొదటి పార్టిషన్లో లిటర్ అనేది పొడిగా ఉండి అమ్మోనియా ఫార్మేషన్ తగ్గుతుంది. అలాగే ఫ్లాగ్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది. బర్డ్స్ పర్ఫార్మెన్స్ అనేది గ్రోత్ కూడా చాలా బాగుంటూ ఉంటుంది. చిన్న మార్పులే అయినా సరైన బయోసెక్యూరిటీ, షెడ్ మేనేజ్మెంట్ బాగుంటే మన రిజల్ట్ అనేది వాటంతట అవే హ్యాపీగా వస్తాయి. ఇంకొకటి ఏమంటే హెల్తీ లిటర్, హెల్తీ బర్డ్స్, బెటర్ ప్రాఫిట్స్ అన్నమాట. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఫాలో అవ్వండి. మన ఈసీ ఫామ్లో కూలింగ్ ప్యాడ్స్ నుండి వచ్చే నీటి చినుకులు మొదటి పార్టీషన్ దగ్గర లిటర్పై నేరుగా పడితే కొన్ని ముఖ్యమైన సమస్యలు ఎదురవుతాయి. మొదటిగా ఆ ప్రాంతంలోని లిటర్ త్వరగా తడిగా మారి డ్యామేజ్ అవుతుంది. తడి లిటర్లో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా మరియు జెర్మ్స్ వేగంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. రెండవది, తడి లిటర్ వల్ల అమ్మోనియా గ్యాస్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. అమ్మోనియా స్థాయి పెరిగితే చిక్స్కి కళ్ళ ఇన్ఫెక్షన్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, సిఆర్డి వంటి శ్వాసకోశలు వ్యాధులు వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. ఈ సమస్యలను తగ్గించడానికి కూలింగ్ ప్యాడ్ ముందు సుమారు 1.5 ఫీట్ ఎత్తులో గ్రీన్ మెస్ ఏర్పాటు చేశాము. ఈ మెస్ ఒక ఫిల్టర్ లాగా పనిచేసి కూలింగ్ ప్యాడ్స్ నుండి వచ్చే వాటర్ డ్రాప్లెట్స్ను అడ్డుకుని గాలిని మాత్రం సాఫీగా లోపలికి అనుమతిస్తుంది. దీనివల్ల మొదటి పార్టిషన్లో లిటర్ అనేది పొడిగా ఉండి అమ్మోనియా ఫార్మేషన్ తగ్గుతుంది. అలాగే ఫ్లాగ్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది. బర్డ్స్ పర్ఫార్మెన్స్ అనేది గ్రోత్ కూడా చాలా బాగుంటూ ఉంటుంది. చిన్న మార్పులే అయినా సరైన బయోసెక్యూరిటీ, షెడ్ మేనేజ్మెంట్ బాగుంటే మన రిజల్ట్ అనేది వాటంతట అవే హ్యాపీగా వస్తాయి. ఇంకొకటి ఏమంటే హెల్తీ లిటర్, హెల్తీ బర్డ్స్, బెటర్ ప్రాఫిట్స్ అన్నమాట. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఫాలో అవ్వండి.